మానవుల్ని దేవాంతకులు అంటారు. దేవుణ్ణి సైతం వేసేస్తారు వీళ్ళు. దేవాంతకులం. శుభ్రంగా ఒక మహర్షి, రమణ మహర్షి లాంటి వాడు పుట్టి జీవితం అంతా తొడ చర్మం నేలకు అతుక్కుపోయేలాగా పాతాళ గుహలో శివలింగం దగ్గర కూర్చుని అక్కడ కీటకాలు క్రిములు ఎన్ని కరిచేస్తున్నా సరే రోజుల తరబడి నెలల తరబడి కరవకుండా తపస్సు చేసి మహాజ్ఞానాన్ని మనకు ధారపోస్తే అదంతా వదిలేసి మనం కొండ చుట్టూ తిరిగి మనవరాలకి పెళ్ళి వాళ్ళని మొక్కుకుంటాం. ఎంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. నీ మనవరాలు పెళ్లి కోసం ఆయన తపస్సు చేయాల. ఇక్కడ ఇది అర్థమైతే చాలా అర్థం అవుతాయి. మనకి ఎందుకు సత్యం కనపడదు అంటే కనపడనీయకుండా మనమే చేసుకుంటున్నాం. సత్యాన్ని కూడా కనపడనీయకుండా చేసేంత గొప్పవాళ్ళం అంటే గొప్పవాళ్ళవే. సత్యం కనపడకపోవడం కాదు, నీకు కనపడడం లేదు. తరగతిలో అందరికీ పాఠం అర్థమైంది. 30 మంది విద్యార్థుల్లో ఒక 5-6 అర్థం కావలేదంటే వాళ్ళ లోపమా, ఉపాధ్యాయుల లోపమా? ఉపాధ్యాయుల